బాబోయ్ రండి బిగ్ బాస్ లో కోడి పెట్టినా గుడ్లు తెచ్చినా. నాది పేరు గుండు బాసు, నేను చూస్తున్నా బిగ్గు బాసు. బిగ్గు బాసులో కోడి పెట్టినా గుడ్డు తెచ్చినా కాక మీకు ఎవరికి కావాలో పైసలు 100 రూపాయలు ఇచ్చి ఒక గుడ్డు కొనుక పోర్రి. లోపల పోరగాళ్ళు మొత్తం కిల్లా కొట్టుకుంటున్నారు. ఆడపోరీలు అమ్మాయిలు అబ్బాయిలు అందరు కొట్టుకుంటున్నారు. ఈ గుడ్డుల పంచాయతీ ఎందుకు ఎవరే బిగ్గు బాసు ఏం రావారి బిగ్ బాసు. పోరగాలని గుడ్డు కోసం కూడా అట్లా కొట్టిపిస్తే ఫిజికల్ టాచ్లు అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు? అంతగా నీకు పెట్టాలనిపిస్తే అమ్మాయిలకు పెట్టు, అబ్బాయిలకు పెట్టు. మస్తు ఇబ్బంది పడుతున్నారు. నాకైతే రాత్రి గేమ్లో కోడిగుడ్లో గేమ్లో మాత్రం యష్మి కిర్రాక్ ఆడుతున్నది కాక. కిర్రాక్ సీత కూడా బాగా అరుస్తున్నది, ప్రేరణ కూడా బాగా అరుస్తుంది. నేను యష్మిని పంపిస్తారు అనుకున్నా, యష్మి గెలవాలని ఉండాలని కోరుకుంటున్నా. గెలుపు సంగతి పక్కతే యష్మి అయితే ఉండాలని కోరుకుంటున్నా. సోనియక్క ఏందక్క అట్లా చేస్తున్నావు? అందరి పోరగాలు చిన్న నువ్వు మంచి బయట పర్సనాలిటీ ఉన్నావు, అందరిని ఏడిపించేస్తున్నావు, భయపడుతున్నావు. ఆ కోడిగుడ్లు ముయ్యొద్దని చెప్పిండు కదా బిగ్ బాస్ కూడా చెప్పిండు, మీ చంచాల కూడా చెప్పిండు. దాన్ని మూయొద్దని వాటిని మూసేస్తున్నావు. మరి ఎట్లా కాపాడుకోవాలనుకుంటున్నావు? ఒక పర్సన్ ఎదురుగా పెట్టుకో, బుట్టగానే ఎత్తుగా పోనీకుంటే ఎవడన్నా అడ్డం వస్తే వాళ్ళని తోసి అవతల పడేయండి. అంతేగాని నెడుతున్నారు తంతున్నారు. అరే ఫుడ్ రాబాయి, మనం తినేది గుడ్డు, మనం తినేది ఇది ఫుడ్. దాని బుట్టలు కూడా తంతున్నారు. ఆడ ఎగిరిపడ్డ గుడ్లో నేను తీసుకొచ్చి ఉడకబెట్టి మా మీడియా వాళ్ళకి ఇద్దామని తీసుకొచ్చిన. మీరేమో ఫుడ్ గురించి ఆలోచించకుండా తన్ని బయటపడుతున్నారు, ఎత్తుకపోతున్నారు, ఆగమాగం చేస్తున్నారు. ఇది మాత్రం నాకు నచ్చలేదు. నిఖిల్ కాక నువ్వే గెలుస్తావని బాగా అనిపిస్తుంది, కానీ మన మగ పిల్లవాడు ఒకడు ఏడుస్తున్నాడు. మణికంఠ ఏం రాన్న ఆయన ఎన్ని రోజులు సింపతి తోడుతూ మూలకు పళ్ళు చిన్నపిల్లలు ఏడిచినట్టు ఏడుతున్నాడు. ఏడిచి నువ్వు సింపతి సంపాదించుకుందామని చూసుకోకు. నువ్వు నవ్వుతే బాగుంటాడని నాగార్జున గారు కూడా చెప్పినారు. నవ్వు సంతోషంగా ఉండు, మంచిగా ఆడు. విష్ణుప్రియ అమ్మ రాత్రి కన్నింగ్ కనపడ్డది కాక. ఫుల్గా 120 దాటినాయి ఆ గుడ్లు. ఆ ఎదుటి టీమోలో 20-30 ఉన్నాయి కదా. నవ్వేసింది. నవ్వగానే నిఖిల్ వాళ్ళు చెప్పారు అట్లా నవ్వద్దు, గెలిచిన వాళ్ళకి సపోర్ట్ చేయగలరు, నవ్వద్దు అని. ఏమైంది నేనేమిలే వాము అంత కన్నింగా అట్లా అబద్ధాలు చెప్పకు. నవ్వు సంతోషించు, కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాత్రం బ్లేమ్ చేయొద్దు, మాట్లాడద్దు, తన్నొద్దు, తిట్టొద్దు. నిన్న విష్ణుప్రియ పేరు గొడవైంది కదా, ఎవరు కరెక్ట్ కాక? ఫస్ట్ ఎవరన్నారు? విష్ణుప్రియ అన్నట్టుంది. క్యారెక్టర్ విష్ణుప్రియనా యష్మినా? విష్ణుప్రియ. సో ఆటోమేటిక్గా ఉమ్ముది అది పద్ధతి కాదు ఆమె అన్నది. సో ఇద్దరికి తప్పు క్షమించేసి వదిలేసిన, కానీ క్యారెక్టర్ లెస్ అనే పదం మాత్రం వాడద్దు. ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఆర్టిస్టులుగా ఉన్నంత వరకే మీరు ప్రతి జాన్ని మీరు ఏ విధంగా చేస్తే, మీరు ఆంటీగా చేస్తే ఆంటీగా ఇష్టపడదు, అమ్మలాగా చేస్తే అమ్మలాగా ఇష్టం, మీరు రొమాంటిక్ చేస్తే రొమాంటిక్, మీరు సెక్స్ చేస్తే అక్కడి వరకే, ఆ సినిమా థియేటర్ వరకే, ఆ షో వరకే మిమ్మల్ని సెక్స్గా ఊహించుకుంటారు. కానీ మీరు వేరే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మ పాత్ర పోషించుకో, అమ్మ పాత్రలకు లీనమైపు అదే చూస్తాం, పాత్ర గుర్తు తెచ్చుకోము. సో ఆర్టిస్టులు అనేవాళ్ళు కించపరిచే పదాలు మాట్లాడకుండా, కించపరిచే విధంగా ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా హ్యాపీగా ఆడండి, సంతోషంగా ఉండండి, ఎదుటి వాడిని సంతోషపరిచే విధంగా ఉండండి. అలాగే ఆడపిల్లలు పృథ్వీరాజు ఫిజికల్ అటాచ్డ్ వర్డ్స్ బాగా వాడుతున్నాడు బై కాక, అది మాత్రం తప్పు. ఎఫ్ వర్డ్స్ వాడుతున్నాడు, తోసేస్తున్నాడు, రఫ్గా తోసేస్తున్నాడు. నీ బాడీ ఉంటే నీ దగ్గర పెట్టుకో కాక. బిగ్ బాస్ అనేది ఎవరు గేమ్ ఎదుటి ఆడే ఆటను బట్టి మైండ్, ఒక బాడీ ఉపయోగించాల్సిన పరిస్థితిలో మైండ్ని ఉపయోగించండి, మైండ్ని ఉపయోగించి ఆడండి. బాడీనే ఉపయోగిస్తా అనుకుంటే నువ్వు దోస్తే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడతారు. ఈత రాదనుకో, పొట్టి చాలా మంది ఉన్నారు, ఈత రాదనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది? మణికంఠకి ఈత రాకపోతే వాడి పరిస్థితి ఏంది? బక్కగా ఉన్నాడు, మరి కరెంట్ షాక్ కొట్టినట్టు కొడితే నీ ఇష్టం. ఆ షాక్ ఎగిరి అక్కడ పడితే ఎక్కడ? బెంగళూరా? ఉన్నదే సగం పాపం. వాడు పిల్లలు ఇప్పుడు తెచ్చుకుంటా కలిసి ఉంటాను అంటున్నాడు, ఆ స్టెప్ ఫాదర్తో కలిసి ఉంటా అంటున్నాడు. సో మంచి పద్ధతిలో పోతున్నాడు బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత. సో కొంచెం అటు కూడా సపోర్ట్ చేయండి. అఫ్ కోర్స్ గెలుస్తాడా లేదా అనే విషయం సెకండరీ. మణికంఠ గారే కాదు, రేపు నువ్వు పైన గట్లనే చేస్తావు. ప్రతి ఒక్కరు అదే పని చేస్తున్నారు లోపల. కింద పడితే హగ్ అంట, నవ్వుతే హగ్ అంట, గెలిస్తే హగ్ అంట, ఓడితే హగ్ అంట. కాక్క ఇది రియల్ గడ్డం, తెల్లబడ్డది, లోపల వేడికి మళ్ళా నల్లగా మాడిపోయింది అనుకో. బిగ్ బాస్ గోడలు బద్దలు కొట్టుకొని, అన్నపూర్ణ గేట్లు బద్దలు కట్టుకొని లోపలికి వచ్చి ఏమైనా చేస్తారు. రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్పిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు కాక. ఎవరి పేరు చెప్పాలి? ఫస్ట్ బేబెక్క ఉండాలనుకున్నా, ఫైనల్ దాకా ఆమె వెళ్ళిపోయింది. తర్వాత శేఖర్ భాష ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది, రాజస్థాన్తో హగ్ చేసుకుని ఏదో వీడియో బయటపడదు, ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది, శేఖర్ భాష విన్నర్ అనుకుని ఆయన పంపించేశారు. ఇప్పుడు పేరు చెప్తామంటే భయం, ఇప్పుడు పేరు చెప్దామంటే భయం వేస్తాను నాకు. రాత్రి మరి యష్మి బాగా ఆడింది, యష్మి పేరు చెప్దామని నేను అనుకుంటున్నా. ఏమైతే అర్థం కావట్లేదు. యష్మి తెల్లారి సరికుంటుందో పోద్దు వారం రోజుల తర్వాత, సండే మండేకి. సరే ఇప్పుడు గుడ్లు పెట్టారు కాబట్టి గుడ్లు తెచ్చారు కదా, రేపు రాళ్ళు పెడితే రాళ్ళు తీసుకొచ్చి చిన్నే కొడతాం ముందు. ఏదో పలుకురాళ్ళు, నాపరాలు, ఏదో రకరకాలు ఉంటాయి. చెకుముకి రాలంట, రాయితో కొడితే మంట వెళ్తుందా? మంటలో మాడిపోవాలి మళ్ళీ ఒక్కొక్కరు. సరే అదంతా కాదు, ఇప్పుడు ఈ గుడ్లు మీ తల మీద పగలు కొట్టాలి అన్నారు. నువ్వు కొట్టేది నేనే కొట్టుకుంటా. సోనియా గేమ్ పర్ఫెక్ట్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ చాలా రఫ్గా ఆడుతుంది. అది కొంచెం కంట్రోల్లో పెట్టేసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్లు రియల్ గుడ్లు, కోడి బిగ్ బాస్లో కోడి పెట్టిన గుడ్లు పట్టుకొచ్చిన వాళ్ళు దంతే ఎగిరి పడ్డ గుడ్లు బయట నేను క్యాచ్ పట్టుకున్నా, ఉడకబెట్టి పట్టుకొని వచ్చిన. మీడియాలో అందరూ మనిషి కూడా తినిపోవాలి. మీకు సప్పగా ఉందంటే కక్క
ఉప్పు కారం మిరియాల పొడి కూడా తెచ్చిన మిక్స్ చేసుకొని తినుర్రి. ఆడ కొట్టుండేది ఇదివరకు. ఇప్పుడు జెన్యున్ గా ఎవరు ఆడుతున్నారు కాక? ఎవ్వరు అనిపించట్లేదు నాకు అది. కాకపోతే గెలిచే విధానంలో గెలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళలో నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు. మణికంఠకి అయితే సపోర్టింగ్ పెరుగుతున్నది. సోనియా కూడా ఫైనల్ దాకా వచ్చే ఆప్షన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆమె ఆడే విధానం కొంచెం సపోర్ట్ వాళ్ళందరూ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. అట్లా కన్నింగ్ మ్యాక్సిమం కన్నింగ్ అయితే అందరు కన్నింగ్ చేస్తున్నారు. యస్మిక రాత్రి అయితే బాగా నచ్చింది. అప్పుడప్పుడు చాలా బాగా పర్లేదు, బెటర్ అనిపిస్తుంది యస్మిక. రాత్రి అయితే చాలా కష్టపడ్డదామె. సోనియా గురించి వస్తే ఒకసారి క్యాబేజీల విషయంలో నెట్టుకుంటారు, తలతో నెట్టుగా అప్పుడు బాగా అనిపించింది. అన్నమాట మస్తు కష్టపడదు అనిపించింది నాకు. ఖచ్చితంగా పోతాడు, ఉండడు ఫైనల్ దాకా ఉండడు. టాప్ 10 కాదు, టాప్ 5 కాదు, వెళ్ళిపోతాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు రావచ్చు? నేనే పోతా. మీరు అందరు కలిసి పంపిస్తే నేనే పోతా గుడ్లు ఏరుకోవడానికా? గుడ్లు ఏరుకోవడానికి.